బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ భవన్లో జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ ఎవరితో ఫుట్బాల్ ఆడుతారో తనకు తెలియదని, తాను మాత్రం రేవంత్ను ఫుట్బాల్ ఆడుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్లా నేను ఫ్యామిలీ విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. కాంగ్రెస్ సర్కార్కు హనీమూన్ ముగిసింది. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభు జన్మించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో ఈ నెల 23 వరకు పలు జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 8:30 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బీజేపీ సీనియర్ నాయకుడు, నిజామాబాద్ 7వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బట్టిగిరి ఆనంద్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హుటాహుటిన మృతుడి నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీవారి భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పించేందుకు అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి టీటీడీ నిర్ణయించింది. 25,000 మందికి వసతి కెపాసిటీతో దాదాపు 4,000 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.